ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నాను. లిఫ్ట్ చేయడం లేదంటే బిజీగా ఉన్నానని అర్థం కావడం లేదా నీకు? అక్క, ఇక్కడ పరిస్థితి ఏం బాలేదక్కా. ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేస్తున్నాను. ఒకరి కింద తల ఉంచుకొని పనిచేస్తే తల వంపులే వస్తాయి, పరిస్థితులు దిగజారుతాయి. సరే సరే అక్క, అసలేం జరిగిందో తెలుసా? ఇప్పుడు నీ కథలు వినే టైం నాకు లేదు. సర్లే, కలిసాక మాట్లాడుకుందాం. మేమిక్కడ ఒక ఇంట్లో పనిచేస్తున్నాం. నువ్వెక్కడున్నావో చెప్పక్క, వచ్చేస్తాము. ఏ ఇంటికి వెళ్ళినా మీరు చేసేది పాచి పనేగా. ఉన్న చోటే ఉండండి. మిమ్మల్ని తెచ్చి పెట్టుకోవడానికి ఇక్కడ నా పరిస్థితి కూడా ఏమంత బాలేదు. అది కాదక్కా, సెమిస్టర్ ఫీజు కట్టాలి. అర్జెంటుగా 23,000 కావాలి. అవి వేసాక ఫోన్ చేయి. అక్క అక్క బాబు, ఈ డ్రెస్ ప్యాక్ చేయండి. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో 23,000 ఎలా? అత్త, ఇది ఇందాక ఆ చీరలు తెచ్చినాయనా నీకు బాగుంటుంది అని చెప్పిన చీర కదా? అవును. చాలా ఖరీదైన చీర కదా, నీకెలా వచ్చింది? ఎవరిచ్చారత్తా? అమ్మగారికి నచ్చలేదు కదా, అందుకే నా దగ్గరకు వచ్చింది. అంటే ఏంటి? కొన్ని అర్థం లేని అర్థం కాని కథలుంటాయి. నా కథ అలాంటిదే. అర్థం లేని కథలు కూడా ఉంటాయా? రాత రాసే దేవుడు ఆ రాత రాసేటప్పుడు ఏం రాయాలో తెలియక వదిలేసిన తలరాతలు కొన్నుంటాయి. దేవుడికే అర్థం కానిది మనిషికేమర్థం అవుతుంది? ఏమోలే అత్త, ఇంత ఖరీదైన చీర నీ దగ్గరకు వచ్చింది అంటే నువ్వు అదృష్టవంతురాలివనే కదా? ఒక రకంగా అదృష్టవంతురాలిని, ఇంకో రకంగా చూస్తే నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. డ్రైవర్, బయట కార్లన్నీ తుడిచే పని నీది. ఇదిగో, బృందావనంలో నీళ్లు పట్టి అంతా శుభ్రం చేసే బాధ్యత నీది. సెక్యూరిటీ గేట్ దగ్గరుండి ఎవరొస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అన్ని సరిగా రాసుకో, సరేనా? అలాగే మేడం. కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసే బాధ్యత నీది. అలాగేనమ్మా. ఇక నువ్వు పైనంతా శుభ్రం చేసే పని నీది. చిట్టి, నీ పనేంటో నీకు తెలుసు కదా? మాటలు రావు, మాట్లాడలేదు. ఏంటో నీ పనేంటో నీకు తెలుసు కదా? నేనేదో చెప్తాను, మీరేదో చెప్తారు. అది నాకు అర్థం కాదు. సర్లే, ఏదోటి చేస్తామని చెప్తున్నారని మాత్రం అర్థం అవుతోంది. అది చాలు. ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే. చామంతి అత్త, అది ఒక నిమిషం. శ్యామల, ఈరోజు మేడ మీద అంతా క్లీన్ చేసేసేయ్. ఏదో ఒక పని చేస్తూ కనిపించాలి కదా. అలా అని అన్ని పనులు నువ్వే చేయమాకు. అత్త, మరి నాకు ఏ పని చెప్పలేదేంటి? అన్నింటికంటే ముఖ్యమైన పని నీకే అప్పచెప్పబోతున్నాను. అందుకే చివరిగా నీకు చెప్పాలని ముందే అందరికీ చెప్పేశాను. చెప్పత్తా, ఏం చేయమంటావు? ఈరోజు వంట చేసి నీ పనితనమేంటో నిరూపించుకోవాలి. ఇంట్లో వాళ్ళందరికీ వండే అదృష్టం అంత త్వరగా కొత్త వాళ్ళకి రాదు. నీకొచ్చింది. నేను బానే చేస్తానులే అత్తా.
బానే చేస్తాన్లే కాదు, బాగా చెయ్యాలి. మనిషిని మనిషిని కలిపేది మాటైతే, గొప్పవాళ్లు కూడా లేని వాళ్లని మెచ్చుకునేలా చేసేది మన చేతి వంట. ఓహో. మ్మ్. అది గుర్తుపెట్టుకుని శుభ్రంగా వండిపెట్టు. నీ వంటతోటి ఇంట్లో వాళ్లందరికీ నీ మీద అభిమానం ఏర్పడాలి. అలా ఉండాలి వంట. మ్మ్. సరే అత్తా, నువ్వే చూస్తావుగా. నేను చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ నచ్చితే అంతే చాలు. ఓస్ అంతేగా, నువ్వు చూడత్తా ఎలా చేస్తాను. ఆ, ఆ. మ్మ్. మ్మ్. ఇదేంటి మన ఇంట్లో గ్యాస్ స్టవ్లా లేదు, ఏదో డిఫరెంట్ గా ఉంది. ఎలా వెలిగించాలి? ఇక్కడేదో ఉంది. మ్మ్. 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 అగ్గిపెట్టె ఎక్కడుందబ్బా? మ్మ్. హా, అగ్గిపెట్టె కూడా లేదా? అయ్యో, ఇది అసలు స్టవ్ కాదో తెలియట్లేదు. వంట చేసే సామాన్లు ఎక్కడున్నాయో కనిపించట్లేదు. వీటి మీద నేను వంట ఎలా చేయాలో అర్థం కావట్లేదే. అత్తేమో ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టాలని చెప్పింది. ఇక్కడేమో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు నేను వంట ఎలా చేయాలి? ఇంట్లో వాళ్ళందరినీ ఎలా మెప్పించాలి? మ్మ్. This is all a high-tech kitchen. Hmm. Cooking here is not possible for people like you. Even to use the things, you need a special training. So, Hmm. please change the duty. Hmm. Please change the duty. ఏంటి You can't cook here. ఏంటి నేను వంట చేయలేను అని ఓ మర మనిషివి నువ్వు నాకు చెప్తున్నావా? వంటగది కొత్తేమో కానీ నాకు వంటేం కొత్త కాదు. ఈ గదిలో వంట చేయడం చేత కాకపోవచ్చేమో కానీ నేను చేసే పద్ధతి కనీసం నువ్వు చూసి కూడా ఉండవు. చూపిస్తాను చూడు ఎలా వంట చేస్తాను. ఇది నాకు కొత్త అయితే అది నీకు కొత్త. వంట చేయలేనంట, వంట చేయలేను. చూపిస్తాను చూడు నత్తాడాక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.